బాన్సువాడ, బీర్గూరు మండలాల్లో అకాల వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. నియోజకవర్గంలో 2 రోజుల పాటు కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి డీఎస్ఓతో ఫోన్లో మాట్లాడారు. లారీల కోసం ఎదురు చూడకుండా తూకం వేసిన ధాన్యం బస్తాలను వెంటనే ట్రాక్టర్లలో రైస్ మిల్లుకు తరలించేలా చర్యలు తీసుకోవాలి అని ఆదేశించారు. రైస్ మిల్లర్లు సైతం రైస్ మిల్లు వద్ద వెంటనే ధాన్యం బస్తాలను దింపుకోవాలి అని, రైతులు ఇబ్బంది పడకుండా చూడాలి అని తెలిపారు. వాతావరణ శాఖ తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, రైతులు జాగ్రత్తగా ఉండాలి అని, తూకం వేసిన బస్తాలు, ధాన్యం రాశులపై పాలిథిన్ కాగితాలను కప్పుకొని వరి ధాన్యాన్ని కాపాడుకోవాలి అని ఎమ్మెల్యే పోచారం రైతులను సూచించారు. రాత్రి నానుకుంటే ఈరోజు అయిపోయింది. పెట్టేస్తారు పడిపోతు ఈరోజు అయిపోతుంది సార్. ఏంటంటే రాత్రి ఆనబడి వెళ్ళిపోతుంది కదా. రోడ్ 2 రోజులుగా కట్టుకుని కూర్చొని ఎంబడి పోతే ఎంబడి ఖాళీ చేయవచ్చు. రైస్ మిల్ కాల్ చేస్తారు. ఏ రైస్ మిల్ అంటున్నారు? మనకి అలాట్మెంట్ ఇచ్చినాం కదా. యుద్ధం పేరు పోయినాయి ఒక 3 లారీలు దగ్గర రైస్ మిల్ అలాట్. నమస్కారం. ఒక చిన్న క్లారిఫికేషను. ఇప్పుడు రోడ్ల మీద రైతులు కుప్పరుగా వచ్చి వడ్డు ఎండబెట్టారు. డే అంతా పొద్దంతా ఎండబెడుతున్నారు. సాయంత్రం వర్షం పడుతుంది, మళ్ళీ రాత్రి తడిచిపోతుంది, మళ్ళీ పొద్దున ఎండబెడుతుంది, రాత్రి తడిచిపోతున్నారు. ఇప్పుడు ఎక్కడైతే మనకు మాయిశ్చర్ 17 కంటే తక్కువ ఉన్నటువంటి వడ్లు ఉంటాయో వాటి ఏమైపోయిందంటే ఇప్పుడు మొత్తం లారీ నింపాలంటే 700 బస్తాలు 600 బస్తాలు కాంట పెడితేనే కానీ లారీ నిండది. అంతవరకు ఆపాల్సి వస్తుంది. అయితే చిన్న రైతులే, చిన్నకారు సన్నకారు రైతులే 50 బస్తాలు 60 బస్తాలు 100 బస్తాలు ఉన్నటువంటి వారి ఎక్కడైతే మాయిశ్చర్ ఉందో అది లోకల్లో రైస్ మిల్లకు అలాట్ చేసేస్తే ట్రాక్టర్ల మీద వెళ్ళిపోతాయి. ఇమీడియట్ చేయండి. ఇప్పుడు నేను కిష్టాపూర్, బీర్కూర్ సొసైటీ పరిధిలో కూర్చున్నా. ఇక్కడ ఇప్పుడు నా ముంగడ 5-6 కుప్పలు ఉన్నాయి. చిన్నకారు సన్నకారు రైతులు చూస్తే మాయిశ్చర్ 12 ఉన్నాయి పాపం. ఆ ఎండబెట్టి కష్టపడి ఎండబెట్టేటువంటి సౌఖ్యం కూడా అలాగే మళ్ళీ వర్షం పడితే రాత్రి మళ్ళీ అదంతా పోతాయి మళ్ళీ. అయితే ఇప్పుడు దూరం పోయి ఎక్కడో లారీల మీద పంపించి 600-700 బస్తాలు అయ్యేదాకా ఆగడం ఎందుకు? చిన్న రైతులు చిన్న కూట్లు, చిన్న కుప్పలు ఉంటే 50 బస్తాలు నింపాలి. ట్రాక్టర్తో లోకల్ రైతులు పంపించేయండి. ఇది ఇమీడియట్ ఏర్పాటు చేయండి డిఎస్ఓ గారు. కిష్టాపూర్ అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ ఫార్ములా అన్ని చోట్ల పనిచేస్తుంది.